హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజే ఛానల్. చెన్నై నుండి అయితే మా మేనేజర్ వచ్చారు. అంటే బేసిక్గా హైదరాబాదే, కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. సరే ఎలాగో వచ్చాను కాబట్టి కొలీగ్స్ అందరం ఒకసారి వెళ్తాం అంటే, సరే మేము మా మేనేజర్ ఇంకో ఆమె ఉంది, ఆమని రెడ్డిని, వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేశాము. యాక్చువల్గా అయితే మేము వెళ్ళాల్సిన నార్సింగ్, ఎందుకంటే ఆమని వాళ్ళు ఉండేది అక్కడే కాబట్టి. సో ఇంకో కొలీగ్ మణికొండలో ఉంటారు, సో వాళ్ళ ఇల్లు కానీ చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. అతని పేరు మణికొండ మల్లేష్ యాదవ్. మనోడు ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నంటే దగ్గర నుండి చాలా అంటే చాలా బాగుంది. ఇది మనమే, ఇది పక్కనే సీరియల్ యాక్టర్స్ వీళ్ళు చాలా మంది ఉంటారంట. మార్నింగ్ కనిపిస్తారంట మనోడికి. మరి ఏనే స్వామి, నువ్వు చెన్నై నుంచి వచ్చింది వర్క్ చేయటానికని ఇద్దరు అనుకొని నవ్వుకున్నాను, నేను మల్లేష్ యాదవ్. ఫైనల్గా అయితే మా మేనేజర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ ఇల్లు వాళ్ళు తీసుకున్నప్పుడు 2 crores అంట. ఇప్పుడు ఇల్లు కొనాలంటే 4 కోట్లు అంటాయి. ఇంటర్లో బుడ్డోడు వచ్చాడు, వెల్కమ్ చెప్పి. ఈ హౌస్ మీదేనా? హాయ్ చెప్పు. హాయ్, దా మీ హౌస్లోకి వెళ్దాం పద. నాకంటే ముందర మల్లేష్ యాదవ్ మా మేనేజర్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. రండి, హోమ్ లోపలికి వెళ్ళాక గెట్ టుగెదర్ అని చెప్పేసి హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. నాకైతే ఎలాంటి వర్క్ లేదు, హ్యాపీగా మా మేనేజర్ని అడిగి హోమ్ టూర్ చేస్తాను. ఇల్లు చాలా బాగుందని చెప్పేసి ఇలా అయితే హోమ్ టూర్ చేస్తున్నాను. టీవీ సెటప్ వచ్చేసి 2 lakhs అంట. మొత్తం టీవీ బాక్స్ అయిపోయింది. అది మొత్తం ఇది మొత్తం కింది ఏరియా డబుల్ బెడ్రూమ్. ఇది మొత్తం డూప్లెక్స్ హౌస్ అనమాట. పైన ఇంకోటి ఉంటుంది, లోపల నుంచే పైకి వెళ్ళటానికి ఇంకో డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. చూడండి, వీళ్ళు ఎంట్రీలు అయితే వీళ్ళు ఫోటో గ్యాలరీ పెట్టారు కింద బెడ్రూమ్కి. అది వాళ్ళ బెడ్రూమ్. అయాన్స్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉండు, మామూలు యాక్టివ్ లేడు పిల్లోడు. జై శ్రీకృష్ణ. మీలో కృష్ణుడు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ సింక్ ఏరియా అంట. మా మేనేజర్ చాలా నీట్గా ఉంచుకుంది, వాళ్ళ పని మనిషి రాకుండా. ఇది కిచెన్ ఏరియా. చూడండి, మా మేనేజర్ వాళ్ళ హస్బెండ్ మంచి ముచ్చట్లు పెట్టుకుని వర్క్ చేసుకుంటా. వర్క్ చేసుకోలేదు తెలియదు. అమ్మనే అయితే వద్దంటుంది, కిచెన్ రూమ్ బాగాలేదు తీయక వీడియో అని చెప్పేసి. దీన్ని ఎట్లా ఆన్ చేస్తారు? అది అలా ఆటోమేటిక్గా ఆన్ చేయాలన్నమాట. ఇట్లా హ్యాండ్ పైకి అంతా. ఫ్రిడ్జ్ కానీ వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టారు. వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ పెట్టుకున్నారు. సో డూప్లెక్స్ హౌస్ అన్నాం కదా, పైకి వెళ్తున్నా. అంటే డూప్లెక్స్ అంటే కింద నుంచే పైకి ఉంటుంది, లోపల నుంచి రూము. ఎంట్రన్స్లో అయితే వీళ్ళు భలే పెట్టారు, బాగుంది. బాగుంది అమ్మ ఫోటో. డబల్ బెడ్రూమ్ లాగా ఏం లేదు, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒక చిన్న బెడ్రూమ్ ఉంది కింద పైన. ప్రింటర్ ఉంది. ఇది ఎవరికి? ఇది ఎయిర్ హాకీ. ఇది ఎయిర్ హాకీ ఆడతాం కదా మనం వాల్స్ లో. ఎయిర్ వస్తుంటది, స్ట్రైకర్ తో పుష్ చేయాలి, లైక్ హాకీ ప్లే చేయాలి. 2 player గేమ్ కిడ్స్ కి. ఓకే, ఎయిర్ హాకీయా? ప్లే చేయండి, ప్లే చేయి. బెడ్ లో పెట్టుకొని ప్లే చేయి. నైస్. కింద రూమ్లో కంటే పైన రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. కబోర్డ్స్ కానీ, కలరింగ్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నాయి. ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని భలే పెట్టుకుందామని నాకైతే మస్తు మస్తు నచ్చేసింది.
మీకు ఇలాంటి చేయించుకోవాలంటే చూడండి, మీరు చేసుకోవచ్చు. కలరింగ్ కబోర్డ్స్ బాగున్నాయి. అక్కడ బ్లాక్ బోర్డ్ అనమాట అది. బాల్కనీ ఇది. బాల్కనీ వ్యూ సూపర్ అండ్ సూపర్ అని, అందుకనే అందరూ గేటెడ్ కమ్యూనిటీ ప్రిపేర్ చేస్తారు. ఐటీ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏ గొడవ పీస్ఫుల్గా ఉంటుంది. వర్క్ ప్లేస్ ఇది. మా మేనేజర్ హ్యాపీ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటుంది. మాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేది, వీళ్ళు మాత్రం హ్యాపీగా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు అనేటోళ్ళు ఉంది కాబట్టి. వీళ్ళే వేరే వాళ్ళని అంటారు. వావ్, సూపర్ ఉంది. మూవీలో చూసినట్టే ఉంది. పైన చూసినట్టు వ్యూ మన మూవీలో కానీ ఇలానే చూపిస్తారు కదా, సూపర్ ఉంది వ్యూ. ఓ మా మేనేజర్ మిషన్ కానీ కొడుతుందండి ఖాళీ టైం. సూపర్. మిషన్ నీదేనా? సపరేట్ పూజ గది ఇది. బాగుంది పూజ గది కానీ. ఫైనల్గా మా మేనేజర్ లంచ్లోకి చికెన్ 65, మంచిగా చారు, చికెన్ బిర్యానీ చేసింది. నైట్ ఏదో మిగిలిపోతే దోసకాయ పచ్చడి కనిపించేసింది. తీ ఓపెన్ చేయి. మా కర్రీ అబ్బాయి, దోసకాయ కర్రీ, అది ఏముంది? ఓకే, అది అంతే. హోమ్ మేడ్ బిర్యానీ అది చెప్పాలి మనం. ఇలా గ్లాసు వాటర్ బాటిల్ వాటర్ తాగుతాం. రెడ్ బుల్ అయితే తీసుకుంటాం మన మల్లేశం. ఎంతైనా హోమ్ మేడ్ కదా, సూపర్గా ఉంది. ఫైనల్ లంచ్ అయిపోయినాక కొంచెం ముచ్చట్లు పెట్టాం. వాళ్ళేమో మేనేజర్లు వర్క్ చేసుకున్నారు. 6 or 7 PM అలా కాల్స్ అయిపోయినాయి. మేనేజర్లు ఇద్దరు కాల్స్లో ఉన్నారు. సో నేను మల్లేశం వాళ్ళ హస్బెండ్ అయితే ఇలా స్విమ్మింగ్ పూల్ చూడటానికి బయటకు వచ్చాము. ఈవినింగ్ 6 ఆ టైంకి వచ్చినా 5:36కి ఉంటుంది అసలు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సమ్మర్ ఎక్కువ యూజ్ చేస్తాం. కెమెరాకి ఇందాలు వచ్చినైతే బాగొచ్చు. కెమెరా ఇందాకలు వస్తే మంచి క్లియర్గా కనిపించా. అంత క్లియర్గా కనిపించట్లే. అప్పుడు వచ్చా మళ్ళీ రాలే. స్విమ్మింగ్ పూల్ అయితే డీజే మూవీలో పూజ యాక్టివ్ వస్తుంది అలా ఉంది, చాలా బాగుంది. సో అరౌండ్ 9 or 8 PM అవుతుంది. సో మా మేనేజర్ ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. మేనేజర్ని డ్రాప్ చేసి నేను హాస్టల్కి వెళ్ళిపోయాను.